మాటలు కోటలు దాటాయి, చేతులు వీధి కూడా దాటవంటారు. కానీ ఈసారి స్టేట్ దాటుతున్నాం అంటే ఎస్, మొత్తానికి ట్రిప్ వెళ్తున్నాం. ఏది ఏమైనా ట్రిప్ వెళ్లే ఫస్ట్ రోజు మూడు ఉంటది రాచారి, ఇంకా నెక్స్ట్ 3-4 డేస్ చిల్ అవుతాం అనే ఆలోచన ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ ఫుడ్ ఏమో గానీ దారుణంగా ఉంది. ఏదో బైక్ మెకానిక్ షాప్ లో ఉండే ఆయిల్ తో చేసినట్టు. దాన్ని ఫుడ్ సేఫ్టీలో ఎన్ని టెస్ట్ కి పంపిస్తే అన్ని టెస్ట్ డిస్టింక్షన్ లో ఫెయిల్ అయ్యేటట్లుంది. ఇది తిని మనం నిజంగా ట్రిప్ కి వెళ్తామా లేక హాస్పిటల్ కి వెళ్తామా అని అనుకుంటూ మొత్తం లాగించేసాం. ఆహా, మణిరత్నం గారి సినిమా చూసినట్టుంది. ఇలా వెనకల సీట్ లో పడుకుంటే ఉంటది రాచారి. వీడి క్యాంపింగ్ వల్ల ఏంటో అర్థం కాదు. రే నాన్న, అది రోడ్ రా, హోటల్ కి డబ్బులు లేవు ఫ్రెండ్స్. ఏ బాబు లే. ఆహా, చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ప్లేస్ మొత్తంలో మేము ముగ్గురమే ఉన్నాం, ఎంత పీస్ఫుల్ గా ఉంది అని అనుకునే లోపు వచ్చి సచ్చారు. ధూమ చేయలేదు. వెదర్ లో హెవీ వేరియేషన్స్ అబ్బా. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ ఉందంట, దాహం వేస్తుంది, నీళ్లు తాగుదామని ఆపాం. వీడి అబ్బా 5 రూపాయలు మ్యాగీ 70 రూపాయలు అంటాడు. దాని బదులు ఇలా ఎత్తేసి తినడం బెటర్. ఆ నీటి కొండను చూసావా, అబ్బో మబ్బుల్లోకి ఉంది. ఏదైనా సీనరీ ఎంజాయ్ చేయాలంటే దూరం నుంచి చూడాలి, అప్పుడే ఆ వాటర్ ఫాల్ ఎలా ఉందో తెలుస్తుంది. దగ్గరికి వెళ్తే ఏముంది, ఫోర్స్ గా పై నుంచి బకెట్ తో వాటర్ వేసినట్టే ఉంటది, ఏం తేడా ఉండదు. దూరం నుంచే చందమామ, దగ్గరికి వెళ్తే అంత ఇసుకే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వీడు వాడిని చెడగొడతాడు, వాడు వీడిని చెడగొడతాడో అర్థం కాదు. డబ్బులు ఎక్కడ వేస్ట్ చేయాలా అని ఒక పద్ధతి, ఒక ప్లానింగ్. ఈ నగరానికి ఏమైంది, మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందని వాళ్ళ డిస్కషన్. ఆ చర్చ్ అంతా పడాలి, నేను పడాలి ఫోటోలో. వాడు ఆ రెండు ఒక ఫోటోలో కష్టం రా గౌసు అని. సర్లే, ఈ చర్చ్ దగ్గర ఆ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ సముద్రం లోపలికి రా అని పిలుస్తున్నట్టు ఉంటది. ఇక్కడే ఉంటే దూకేసేలా ఉన్నా. మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.